మేము 5 సంవత్సరాలు ఏంటండి సాహితీ ఇన్ఫాల్లో డబ్బులు కట్టి 2022లో సిసిఎస్ లో కేసు ఫైల్ చేశాము. దాని తర్వాత 3 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మారారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఇష్యూ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ బాగా జరుగుతున్న అనుకున్న టైంలో ఆఫీసర్ని రైడ్ చేసి పంపించారు. దీని వెనకాల ప్రభుత్వ పొలిటీషియన్లు హస్తం ఉందని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద స్కామ్ జరిగినా ఎందుకు మాట్లాడట్లేదు? సీఎం గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మీడియా ముఖంగా మేము వేడుకుంటున్నాము, సీఎం గారు అపాయింట్మెంట్ మాకు ఇప్పించండి. హైదరాబాద్ లో మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ ఒక మాఫియాలా తయారైంది. మధ్యతరగతి ప్రజలను కాపాడండి దయచేసి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని పక్కన పెట్టారండి. ఇప్పుడు మాకు న్యాయం జరిగేలా కనబడట్లేదు. సార్ ఏమైందంటే ఇప్పుడు మాకు మొన్నటి వరకు ఏంటంటే ఏసీపీ ఉమామహేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆయన మాకు నమ్మకం కలిగించారు ఏంటంటే మేము ఎట్లనన్నా మీకు జస్టిస్ ఇస్తాము అది ఇదని. సో ఇప్పుడు సడన్ ఏమైందంటే ఈ వీక్ లో ఆయన మీద ఏసీపీ రేట్ జరిగి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఇప్పటికి ఇది మూడో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మారినారు. మరి మాకు జస్టిస్ జరగాలంటే మరి పోలీసు సీఎం అయితే అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఎందుకంటే అడిగినాం కూడా, వాళ్ళ పిఎం కలిసాము, ఆయన ఇస్తామన్నా కానీ ఇంతవరకు మాకు జరగలేదు. మీరైతే మేము అడిగేది ఒకటి ఏంటంటే మాకు సీఎం అపాయింట్మెంట్ అయినా ఇప్పియండి, లేదంటే మీరు మాకు ఎస్ఐటీ అనేది అది ఫామ్ చేయండి, లేదంటే ఫాస్ట్ ట్రాక్ కూడా మాకు ఫ్లాట్ అయినా ఇల్లు ఏదైనా ఒకటి మాకు ఇప్పించారు. ఎందుకంటే ఒక 1200 మంది కస్టమర్స్ దాదాపు ఒక చెప్పాలంటే కూడా చాలా ఎక్కువ అమౌంట్, దాదాపు 1000 crores 1200 crores పెట్టినారు. సో దయచేసి మిమ్మల్ని అడిగేదంటే మాకు జస్టిస్ ఇప్పియండి, అదొకటి మేము రిక్వెస్ట్ చేసేది ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు పోతిరెడ్డి కృష్ణకాంత్. ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఇది సాహితీ శర్వాణి ఇలైట్ బాధితుల తరపున అడ్వకేట్ ని నేను. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని బాధితులు కలవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు, గత వారం రోజులుగా ఈ సాహితీ శర్వాణి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఉమామహేశ్వరరావు గారు, వారి మీద ఏసీబీ దాడులు ప్లస్ ఏవైతే బ్రైబరీ ఛార్జెస్ పడ్డాయో, సో దాని వలన అసలైన ఈ సాహితీ శర్వాణి కేసు ఇలైట్ కేసు ఏదైతే ఉందో అది మరుగున పడింది అన్న బాధితులు ఇవాళ రోజు వ్యక్తపరుస్తున్నారు. సో దాని గురించి ఇవాళ రోజు వీళ్ళు డీసీపీ గారు స్నేహారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ కేసు స్టేటస్ ఏంటి, అసలు ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది, దాని గురించి కనుక్కోవడానికి ఆ బాధితుల బాధను మనం చూస్తున్నాం ఇవాళ. సో నేను కూడా బాధితుల తరఫున ఇవాళ వచ్చి మేడం గారిని ఒకసారి కలిసి అండ్ జస్ట్ ఐ కేమ్ హియర్ టు రిక్వెస్ట్ సర్ దట్ టు ప్రొసీడ్ విత్ ద కేస్ దట్ ఇన్ వెరీ సూన్ మేనర్, చాలా ఫాస్ట్ గా తరోగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఈ కేసుని ఒక కొలికి తీసుకురావాలని చెప్పి దట్స్ వాట్ ఐ కేమ్ టు రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద విక్టిమ్స్. సో దాని గురించి వచ్చాం మేము. అలాగే నేను అంతకుముందు కూడా మాట్లాడినట్టు మేము అడిగేది ఏంటంటే, మేడం ఎలాగో ఈ దర్యాప్తుని చాలా ముమ్మరంగా చేసి ఒక కొలికి తెచ్చారనే నమ్మకం ఆల్రెడీ ఉంది మాకు. సో మేడం ఆధ్వర్యంలోనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని, ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మేడం గారి ఆధ్వర్యంలోనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పెట్టి, అలానే దీనికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టి సపరేట్ గా కేసు గురించి ఈ కేసుని తొందరగా ఒక కొలికి తీసుకొస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ స్కామ్. సో ఇప్పటివరకు గత ప్రభుత్వానికి దీని మీద ఎట్లాగో చిత్తశుద్ధి లేదు, అది క్లియర్ గా తెలిసింది. దానివల్ల వాళ్ళ రోజు ఆ ప్రభుత్వం ఏమైనా మనకు తెలుసు, ఆ పార్టీ ఏమైనా. సో అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వానికైనా కొద్దిగా చిత్తశుద్ధి ఉంది. ఈ కేసుని కొద్దిగా ముందుకు తీసుకెళ్లి ఎట్లా అయినా దీనికి ఒక కొలికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మా కోరిక. సో దాని పరంగా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. సో దాని పరంగానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మేడం గారి ఆధ్వర్యంలోనే ప్లస్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొందరగా ఈ కేసు మీద స్పెషల్ గా పెడతారని చెప్పి మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.